ఈ సమయంలో ప్రార్థన చేసుకుని పరిశుద్ధ గ్రంథాన్ని కొన్ని నిమిషాలు పరిశీలించేద్దాం. పరిశుద్ధ మహోన్నతుల ప్రేమ కృపగల మా తండ్రి, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలిస్తుండగా మీ సహాయాన్ని అనుగ్రహించి మీ మహిమార్థమై వాడుకోమని ఈ ప్రార్థన మీ కుమారుడు మా అందరి రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, క్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు. మనందరి తండ్రి అయిన దేవునికి స్తోత్రములు. ఈ సమయంలో దేవుడు ఎంతో విలువైన సమయాన్ని మనకిచ్చాడు. పరిశుద్ధ గ్రంథాన్ని మరి పరిశీలిస్తూ దేవుని జ్ఞానాన్ని నేర్చుకోవడానికి. అయితే ఈ దినాన ఈ సమయంలో రక్షణ అనేటువంటి విషయం గురించి కొన్ని నిమిషాలు కొన్ని మాటలు మనం పరిశీలన చేస్తూ ముందుకెళ్దాం. రక్షణ గురించి మనం పరిశీలన చేసినట్లయితే మొదటగా దేశ రక్షణ. దేశ సరిహద్దుల్లో ఉండి మరి సైనికులు ఇతర దేశాల నుండి ఈ దేశంలో ఉన్నవారిని రక్షించడం కోసం ఒక ప్రాణాన్ని పణంగా పెట్టేటువంటి పరిస్థితి, అది దేశ రక్షణ. తర్వాత సమాజ రక్షణ. సమాజంలో రక్షక బొట్లు అంటే పోలీసులు మనకి ఏదైనా ఆపద వస్తే రక్షిస్తూ ఉంటారు సమాజంలో ఉండి. అలాగే వ్యక్తిగత రక్షణ, మనల్ని మనము రక్షించుకోవడం అనేటువంటి వ్యక్తిగత రక్షణ. 3 రక్షణల గురించి మనం పరిశీలన చేసాం ఉన్న విషయాన్ని బట్టి. అలాగే బైబిల్ చెప్తున్న రక్షణ ఏంటి? అసలు బైబిల్ చెప్తున్న రక్షణ ఏంటి? అది శరీరానికే లేక దేనికి? దేని గురించి చెప్తుంది బైబిల్ని పరిశీలన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే బైబిల్ అనేటువంటిది ఆత్మ సంబంధమైనదా లేక శరీర సంబంధమైనదా? అలాగే దానికి ముందుగా మనం పరిశీలన చేసుకున్నట్లయితే పరలోకంలో ఉన్న దేవుడు, మనందరిని కన్నా తండ్రి అయిన దేవుడు ఆత్మ సంబంధే శరీర సంబంధే? అంటే ఆత్మ సంబంధి, అక్షయుడు. ఆయన పరలోకంలో ఉంటాడు మన తండ్రి. ఒక చోట సమరయ స్త్రీ దగ్గర యేసుప్రభువారు మొదటి శతాబ్ద కాలం జీవించిన కాలంలో సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళిన సందర్భంలో యోహాను సువార్త 4:24లో అక్కడ ఆవిడతో మాట్లాడుతున్న సందర్భంలో మరి దేవుణ్ణి ఎలాగ ఆరాధిస్తారు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఇక మీదట ఎలా ఆయన ఆరాధిస్తారంటూ 4:24 యోహాను సువార్తలో చెప్తున్న మాటను బట్టి మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ ఏమంటున్నాడంటే, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను, ఆరాధించు కాలము వచ్చుననే మాట అక్కడ చెప్తున్నాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథము, దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా రాయించిన ఈ పరిశుద్ధ గ్రంథము, పరిశుద్ధ ప్రవక్తలు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన వారే దేవుని మూలముగా పలికారు. దేవుడు రాయించుకున్నాడు. ఇది పరిశుద్ధ గ్రంథము అంటే ఆత్మ సంబంధమైనది. కాబట్టి ఆత్మ సంబంధమైన రక్షణ గురించి మనము పరిశీలన చేయాల్సిన అవసరము ఎంతైనా ఉంది. బైబిల్ చెప్తున్న రక్షణ ఏంటి అంటే ఆత్మ రక్షణ గురించి చెప్తున్న మాట. కాబట్టి ఈ ఆత్మకు ఎక్కడి నుండి రక్షణ కావాలి అంటే నిత్య నరకము నుండి రక్షణ కావాలి. ఈ ఆత్మకు నిత్య నరకము నుండి అంటే అక్కడికి వెళ్ళిపోయింది అనుకోండి, ఆత్మ నిత్యము అగ్ని జ్వాలల్లో ఎప్పటికీ తీరని తీక్షణమైన అగ్నిలో తీరని కష్టాలు కొని తెచ్చుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత తీక్షణమైన అగ్నిలో, ఆరని అగ్నిలో, ఊదనక్కర్లేని అగ్నిలో, దహించు అగ్ని అంటే ఆత్మను ఎప్పటికీ కాలుస్తూనే ఉంటుంది. చద్దామన్న చావు కనపడినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ నిత్య నరకము నుండి ఆత్మకు రక్షణ కావాలన్నటువంటి దేవుని ఉద్దేశం అది. ఆత్మ రక్షణ గురించి చెప్తున్న మాటలను బట్టి మనం పరిశీలన చేస్తున్నాం. దీని విషయమే దేవుని ఉద్దేశం ఏంటి? దీని విషయమే దేవుని ఉద్దేశాన్ని మరి పౌలు గారు ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఆయన అనగా దేవుడు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని నిశ్చయించుచున్నాడు. అంటే దేవుడంట మనుషులందరూ రక్షణ పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. సత్యమును గురించి అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. ఆ మాట అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి మొదటి లేఖ రాస్తూ చెప్తున్న మాటలు బట్టి మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 4లో ఈ మాట మనకు కనబడుతుంది. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? ఎందుకు కావాలనుకున్నాడు? 2 కుమారులు ఉన్నారు, యేసు ప్రభువారు అలాగే పరిశుద్ధాత్ముడు. అయినా కానీ నాకు ఎంతోమంది కుమారులు కావాలనుకున్నాడు, కన్నాడు, అలాగా వదిలివేయలేదు. ఎందుకు పిలిచాడు ఆయన? ఉగ్రత పాలగుటకు మనల్ని కన్నాడా? ఉగ్రత పాలగుటకు మనల్ని పిలిచాడంటే కాదు.
అందుకు చెప్తాడు, ఏలయనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే ఆయన మనలను, అంటే దేవుడు మనలను నియమించడు కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. మనం మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చున్నను, తనతో కూడా అంటే క్రీస్తుతో కూడా జీవించు నిమిత్తం ఆయన మన కొరకు మృతి పొందిన మాట. అద్భుతమైనటువంటి సంగతిని మరి అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనిక సంఘానికి లేఖ రాస్తే మొదటి లేఖలో 5వ అధ్యాయం 9-10 వచనాలు ఈ మాటలు చెప్తున్నాడు. మనం మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చున్నను అంటే అర్థం ఏంటి అంటే, మేలుకొని ఉన్నామంటే బ్రతికున్నామని అర్థం, నిద్రపోతున్నానంటే చనిపోవడం గురించి చెప్తున్న మాటలు అవి. క్రీస్తుతో కూడా, ఆయనతో కూడా అంటే క్రీస్తుతో కూడా జీవించు నిమిత్తం. ఆయనతో జీవించేది ఎక్కడ? పరలోకములో ఎంతో దూరదృష్టి కలిగేటి ఆలోచనతో మాటలతో చెప్తున్న మాటలు ఇవి. క్రీస్తు ఎప్పటికీ సదాకాలం తండ్రి యొద్ద ఉండేటువంటి మాట గురించి, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. అందుకు ఆయన మృతి పొందాల్సి వచ్చింది. దేవుడు గొప్ప త్యాగాన్ని క్రీస్తు ద్వారా చేయించాడు, అమూల్యమైన త్యాగాన్ని చేయించాడు. తన సొంత కుమారుని వెనుతీయక మన కోసం బలిగా అర్పణగా అర్పింపజేశాడండి. ఆలోచించండి, దేని గురించి మనం పరిశీలన చేస్తున్నాం? రక్షణ గురించి. దేశ రక్షణ, సమాజ రక్షణ, అలాగే వ్యక్తిగత రక్షణ. ఇవన్నీ పక్కన పెడితే బైబిల్ చెప్తున్న రక్షణ ఆత్మరక్షణ. ఎక్కడి నుండి కావాలంటే నిత్య నరకము నుండి కావాలి. తప్పించుటకే దేవుడు ఆయన కుమారుణ్ణి పంపించాడు. కాబట్టి చూసినట్లయితే అక్కడ అదే చెప్తున్నాడు, ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకు దేవుడు మనల్ని నియమించును కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్తున్నాడండి. అలాగే చాలామంది కూడా ఒక విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే నిజంగా మరి దేవుని యొద్దకు చాలామంది కూడా ప్రార్థన చేస్తూ కన్నీటి ప్రార్థన అంట. అలా కన్నీటి ప్రార్థన చేస్తూ ఏమడుగుతారంటే, నోరు తెరిస్తే శరీర అవసరతల గురించే మాట్లాడుతూ ఉంటారు. దేని గురించి మనం అవసరం అడగాలి? శరీర అవసరాల గురించే అడుగుతుంటారే కానీ ప్రాముఖ్యమైనది అవసరమైనటువంటి దాని గురించి ఎవరు కూడా అడగరు. కాబట్టి దేని గురించి అడగాలి? ఆత్మరక్షణ గురించి. అయ్యా తండ్రి, ఆ నిత్య నరకం నుండి తప్పించయ్యా, క్రీస్తుతో కూడా మీ కుమారుడు యేసుక్రీస్తుతో కూడా పరలోకంలో సదాకాలం నీ యొద్ద ఉండాలి తండ్రి, అదే నువ్వు కోరుకున్నావు కాబట్టి దీని నుండి తప్పించి నీ యొద్దకు చేర్చుకో తండ్రి నువ్వు ప్రాధేయపడాలి. కాబట్టి మనం దేని గురించి అడగాలంటే ఆత్మరక్షణ గురించి, ఆత్మ రక్షించమని అడగాలి. కాబట్టి లేఖనాలను బట్టి మనం పరిశీలన చేసినట్లయితే దేనికి రక్షణ కావాలంటే ఆత్మకు రక్షణ కావాలి. దేని నుండి కావాలంటే నిత్య నరకం నుండి కావాలి. అందుకు ఒక మాట మనం చూసినట్లయితే, అయితే మనము నశించుటకు వెనుక తీయవారం కాము కానీ ఆత్మను, చూడండి, అయితే మనము నశించుటకు అంటే చనిపోవడం శరీర సంబంధంగా వెనుక తీసేవాళ్ళం కాదు. అయితే మనము నశించుటకు వెనుక తీయవారం కాము కానీ ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసం కలిగిన వారమై ఉన్నాము అంటాడు. ఆ మాట అపోస్తలుడైన పౌలు గారు ఎబ్రీ సంఘంతో మరి రాసిన లేఖలో 10వ అధ్యాయం 39లో ఆ మాటను చెప్తున్నాడండి. ఆ మాట చదివితే మనకు కనబడుతుంది అక్కడ, నశించుటకు వెనుక తీవారం కాబట్టి శరీర సంబంధంగా ప్రాణం పోతున్నాం, మేము భయపడం. ఎందుకంటే ఆత్మను రక్షించుకోవాలి మేము. అయితే మనము నశించుటకు వెనుక తీయవారము కాము కానీ ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసం కలిగిన వారం అయి ఉన్నామంటడం అక్కడ. అయితే మనం పరిశీలన చేసినట్లయితే నిత్య నరకము నుండి ఆత్మ రక్షింపబడి నిత్యము క్రీస్తుతో కూడా తండ్రి యొద్ద ఉండేటువంటి పరిస్థితి కావాలని తండ్రి దగ్గర మనం ప్రార్థన చేసి అడగాలి. కాబట్టి నీతికి లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. ఆ ఉగ్రత వచ్చినప్పుడు శ్రమ వేదన. దేనికి శ్రమ వేదన? ఒక అద్భుతమైన సంగతిని ఇక్కడ చెప్తున్న మాట మనం చూద్దాం. పౌలు గారు రోమా సంఘానికి లేఖ రాస్తూ మాట్లాడుతున్న మాటలు చూసినట్లయితే 2వ అధ్యాయం 8-9 వచనాల్లో ఈ మాటలు చూద్దాం. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి దేవుని ఉగ్రత రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయ ప్రతి మనుషుని దేనికంట? ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. నీతికి లోబడక అంటే దేవునికి లోబడక దుర్నీతికి లోబడు వారి మీదకి దేవుని ఉగ్రత వచ్చును. అప్పుడు శ్రమ దేనికయ్యా? శ్రమ వేదన దేనికయ్యా అంటే ఆత్మకు అంటే నిత్యము నరకంలో ఉండే పరిస్థితి గురించి చెప్తున్నాడు. అర్థమవుతుందా? ఇక్కడ శరీర సంబంధంగా ప్రాణం పోతే ఒకసారిగా వెళ్ళిపోతుంది, కానీ ఆత్మ నిత్య నరకములో. ఆత్మను కాల్చేది ఏంటి? నిత్య నరకం. ఇక్కడ ఎవరు కాల్చలేరు, దాన్ని కంటికి కనపడదు.
అది దేవుని నుండి వేరే వచ్చింది కాబట్టి, దేవుని నుండి వచ్చింది కాబట్టి ఆత్మ, దానికి చావంటూ ముగింపంటూ లేదు. మరి రక్షింపబడితే నిత్య నరకం నుండి తప్పించబడి క్రీస్తు కూడా తండ్రి యొద్దకు వెళ్తే పరలోకంలో ఉండాలి, లేదంటే దారి తప్పితే నరకములో ఉండేటువంటి పరిస్థితి. అక్కడ ఆరని అగ్నిలో ఎప్పటికీ అగ్ని ఆరదు, పురుగు చావదు అంటారు బైబిల్ మాటలు. అటువంటి పరిస్థితి, ఆ తీరని కష్టాలు ఎవరు కూడా కొని తెచ్చుకోవద్దని మరి దేవుని ఉద్దేశం. అందుకోసమే గొప్ప అమూల్యమైన త్యాగాన్ని చేయించాడు దేవుడు. అయితే మనం పరిశీలన చేసినట్లయితే చూస్తున్న మాటలు బట్టి ఇక్కడ దేనికంట, దుర్నీతికి లోబడి వారి మీద దేవుని ఉగ్రత వచ్చినప్పుడు శ్రమ వేదన దేనికంటే ఆత్మకు అనే మాట అక్కడ మనం చూసాం. అయితే ఒక చోట పౌలు గారు మాట్లాడుతున్నాడు, మీలో అన్యుల్లో లేని విధంగా జారత్వము కలదని, అన్యుల్లో లేని విధంగా జారత్వము ఉన్నదని వదంతి నా యొద్దకు వచ్చి ఉన్నది అంటాడు. అంటూ ఒక ఆత్మ గురించి అక్కడ చెప్తున్న మాటను బట్టి మనం పరిశీలన చేసినట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి లేఖలో 5వ అధ్యాయం 4-5 వచనాల్లో, ఏమనగా ప్రభువుని యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువుని యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువుని యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వారిని సాతానునకు అప్పగింపవాలని అంటాడు. అయితే నిత్య నరకము నుండి తప్పించబడాలి అంటే మనకేం కావాలి? మన ఆత్మని నిత్య నరకం నుండి తప్పించబడాలి అంటే ఏం కావాలి? మీలో నాటబడి మీ ఆత్మలను రక్షించగల శక్తిగల వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించుడే అంటాడు. ఆత్మను రక్షించేది ఏంటంటే శక్తిగల వాక్యం. అందుకంటాడు, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వను మానివేయాలి. అప్పుడు లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించగల శక్తిగల వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించాలి. ఆ వాక్యమే సువార్త. ఆ సువార్తలో ఏముందో అంటే దేవుని శక్తి. మన ఆత్మను రక్షించగల శక్తిగల వాక్యం ఏముందంటే దేవుని శక్తి ఉంది ఆ మాటల్లో. ఆ శక్తిగల మాటలు అంటే దేవుని మాటలు, దేవుని మనసులో మాటలు, దేవుని హృదయంలో మాటలు, పరిశుద్ధ ప్రవక్తుల ద్వారా పలికించిన మాటలే పరిశుద్ధ లేఖనాలలో. ఆ దేవుని మాటల నిత్య నరకము నుండి నిన్ను రప్పిస్తున్నాయి. కాబట్టి సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వను మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించగల శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి అంటాడు. యాకోబు గారు పత్రిక రాస్తూ 1వ అధ్యాయం 21వ మాట చెప్తున్నాడు. అలాగే పేతురు గారు మరొక చోట మనం చూసినట్లయితే ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు ఆయన చూడకపోయినను ఆయన ప్రేమించుచున్నారు అనే మాట అక్కడ అంటున్నాడు. మీరు ఆయన చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, మీ విశ్వాసానికి ఫలం ఏంటో తెలుసుకొని ఆనందించుతున్నారు. మీ విశ్వాసానికి ఫలం ఏంటో ఎరిగి మరి ఎంతో ఆనందము గలవారే సంతోషంతో ఆనందించుతున్నారనే మాటని చెప్తున్నారు. మీరు ఆయనను చూడకపోయినా ఆయన ప్రేమించుతున్నారనే మాట అక్కడ చెప్తున్నాడు. ఏంటి అంటే ఆ మాట, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయన కన్నులారా చూడకయే విశ్వసించుచు. చూడండి ఇక్కడ, మీ విశ్వాసమునకు ఫలము ఏంటి? ఆ విశ్వాసమునకు ఫలము అంటే ఆత్మరక్షణను అనే మాట ఇక్కడ చెప్తున్నాడు. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలము. విశ్వాసమునకు ఫలం ఏంటి? ఆత్మరక్షణను పొందుచు చెప్పన సఖ్యమును మహిమాయుక్తమునైన ఆ సంతోషము గలవారై ఆనందించుచున్నారు అంటాడు. చూసారా, మీ విశ్వాసమునకు ఫలము తెలుసుకొని ఆనందించుచున్నారు అంటాడు. మీ విశ్వాసమునకు ఫలం ఏంటి అంటే ఆత్మరక్షణ. ఏంటంట? ఆత్మరక్షణ పొందుచు చెప్పన సఖ్యమును. చెప్పడానికి వీలుపడినటువంటి విషయం, అది చాలా గొప్ప విషయం ప్రపంచంలోకెల్లా. చెప్పన సఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు అంటాడు. ఆ మాట పేతురు గారు మొదటి లేఖ రాస్తూ మాట్లాడుతున్నాడు. 1వ అధ్యాయం 8-9 వచనాలు ఈ మాటలు మనకు కనబడతాయి. కాబట్టి మరొక మాట మనం చూసినట్లయితే, దేవుడు శరీరానికి తీర్పు తీర్చాడు, నువ్వు మన్నే కనుక మన్నైపోతావని. అది మొట్టమొదటిలోనే హవ్వ ఆదాము విషయంలో మనం చూసినట్లయితే ఆ మాటలు ఆదికాండం 3వ అధ్యాయం 19 కనబడతాయి. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్తున్నాడు అక్కడ. చూసారా? అలాగే ప్రసంగి గ్రంథంలో ప్రసంగి గారు కూడా రాస్తూ మాట్లాడుతున్నాడు.
మాట్లాడుతున్న మాట చూసినట్లయితే మన్నైనది వెనుకటి వల్లనే మరలా భూమికి చేరును. ఎవరు మాట్లాడుతున్నారు? ప్రసంగి గారు మాట్లాడుతున్నారు. ప్రసంగి గ్రంథంలో రాశారు ఆయన. మన్నైనది వెనుకటి వల్లనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవునంటాడు. ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయం 7 ఈ మాట మనకి కనబడుతుంది ప్రియులారా. అయితే మనం పరిశీలన చేసినట్లయితే మరి ఆత్మ ముఖ్యమా, శరీరం ముఖ్యమా? ఆలోచించండి. శరీరానికి దేవుడు తీర్చాడు. శరీరానికి దేవుడు మొట్టమొదట్లోనే తీర్పు తీర్చాడు. అందుకే యోహాను గారు అంటారు, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. ఆత్మకు అవసరమనే శరీరాన్ని అమర్చాడు దేవుడు, అంతేగాని ఒక శరీరం ఉందని ఆత్మను తయారు చేయలేదు. తయారంటే దేవుడు కనలేదు. ఆత్మ ఎక్కడి నుండి వేరైంది అంటే దేవుని నుండి వేరైంది. దేవుడు అలా ఆత్మ సంబంధంగా మనల్ని కన్నాడు. మొదటి మానవుడైన ఆదాముని నేలమంటితో నరు నిర్మించాడు. ఆ తర్వాత వారి నాసికా రంధ్రములను జీవవాయువును ఊదగా నరుడు జీవించు ఆత్మయ్యాడు. దేవునిలో దేవుడుగా ఉన్న జీవాన్ని కాస్త వేరుపరిచి మట్టి బొమ్మలు ఊదినప్పుడే ఆ బొమ్మకు జీవం వచ్చేసింది. ఆ బొమ్మలో ఊదినప్పుడు జీవం వచ్చేసింది. అప్పుడు ఆ మొదటి మానవుడైనటువంటి ఆయన ఆదాము. మొదటి మానవుడు ఆదాము. ఆ ఒకని నుండి ఆయా జాతుల వారు భూమి మీద ఉద్భవించారనే వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మరి దేవుడు శరీరానికి మొట్టమొదటి తీర్పు తీర్చాడు. గమనించాలి. అందుకే యోహాను గారు అన్నారు, శరీరం కేవలం నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేయుచున్నది. యోహాను సువార్తలో 6:63 మాట అంటాడు. కాబట్టి ప్రియమైన వారలారా, అందుకనే లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించగల శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించాలి. వాక్యం కావాలి. నిత్య నరకము నుండి మనం రక్షింపబడి క్రీస్తు కూడా పరలోకానికి వెళ్ళాలంటే వాక్యము కావాలి. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించగల శక్తిగల వాక్యాన్ని శక్తిగల వాక్యం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది ఆ వాక్యం? దేవునిలో నుండి వచ్చింది. దేవుని మాటలు అవి, జీవము కలిగిన మాటలు. శక్తి కలిగిన వాక్యం అంటే దేవుని మాటలే శక్తి కలిగినటువంటివి. అవే పరిశుద్ధ ప్రవక్తలు రాశారు. కాబట్టి రక్షణ గురించి మనం పరిశీలన చేస్తున్నాం. ఈ దినాన దేశ రక్షణ తెలుసుకున్నాం, సమాజ రక్షణ, వ్యక్తిగత రక్షణ. అసలు ప్రాముఖ్యమైనది బైబిల్ చెప్పేది ఏంటి అంటే ఆత్మ రక్షణ కావాలి అని. అందుకే దేవుడు మనుషులందరూ రక్షణ పొంది మరి పౌలు గారు చెప్తున్నాడు, తిమోతి గారికి లేఖ రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 4వ మాట చెప్తున్నాడు. ఆయననగా దేవుడు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవజ్ఞానం గలవారై ఉండవాలని నిశ్చయించుచున్నాడు. మనుషులందరూ రక్షణ పొందాలని దేవుడు కోరుకున్నాడు. ఆయన ఎందుకు పిలిచాడు? ఉగ్రత పాలకుటకు ఆయన మనం నియమింపలేదు, పిలవలేదు. రక్షణ పొందుటకు దేవుడు నియమించాడు. మనం మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చునను, తనతో కూడా క్రీస్తుతో కూడా దేవుని యొద్ద జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందాడు యేసు ప్రభువారు అని పౌలు గారు తెస్సలోని సంఘానికి రాసిన మొదటి లేఖలు 5వ అధ్యాయం 9-10 వచనాల్లో చెప్తున్నమాట. కాబట్టి మరొక దినాన్ని కలిసినప్పుడు రక్షణ గురించి మరికొన్ని మాటలు మాట్లాడుకుందాం. ఇది మొదటి భాగంలో కొన్ని మాటలు మనం పరిశీలన చేశాము. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుని పనిలో పాలుభాగస్తుల వాళ్ళని మిమ్మల్ని అందరినీ కూడా ప్రాధేయపడుతున్నాను. ఈ మాట్లాడిన ఈ కొన్ని మాటలు దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయునుగాక. ఆమేన్. మీ అందరికీ మరొకసారి వందనాలు.